తర్వాత నుంచి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. 301 నుంచి 400 ఇయర్స్ మధ్యన ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? యాస్టేజ్ 100 ఇయర్స్ ఉంటాయి కాబట్టి 425 0. బట్ ఇక్కడ 25 ఇయర్స్ యాస్టేజ్, ఎందుకంటే 400 అనేది నాన్ లీప్ ఇయర్. ఓకేనా? ఇప్పుడు అలాగే 2018 నుంచి 2118 దగ్గర తీసుకోవాలి. ఇది యాస్టేజ్ చూసుకొని కరెక్ట్గా 100 ఇయర్స్ ఉంటాయి. అంటే 400 4తో చేస్తే 25 ఇయర్స్ వస్తాయి. ఓకేనా? 25 మైనస్, బట్ ఇక్కడ మనకి ఒక ఇయర్ అనేది మైనస్ చేయాలి. దేనికంటే 2100 అనేది నాన్ లీప్ ఇయర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ 24. ఇప్పుడు మీరు అనుకోవచ్చు 100, 200, 300, 400 ఉందని. ఎందుకు ఇప్పుడు 200 అనేది పోవద్దు కదా సార్ అని అంటారు. బట్ ఇక్కడ మనం చూద్దాం రండి. ఇక్కడ మనం 1, 2, 3, 4 అని తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఇది దేని 4th డివిజెడ్ అవుతుంది. ఇది 1 అనేది పోదు, 2 అనేది పోదు, 3/4 పోదు, 4/4 పోద్ది. అందుకని మనం ఇది లీప్ ఇయర్ కింద తీసుకున్నాం. అందుకని ఇక్కడ మనం 100 ఇయర్స్ 200 ఇయర్స్ దగ్గర నాన్ లీప్ ఇయర్ అని తీసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.